ఏంటి బ్రో తెగ చదువుతున్నావు ఆ మంత్రాలా? ఓ భక్తి గీతాలా? ఏంటంటే ఇలా వచ్చారు? ఏంటి సాంబా, మా అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి రావట్లేదు? అదేం లేదంటీ, మా ఇంట్లో ఇబ్బంది అయితే మీ రూమ్ లో చెప్పుకోవచ్చు కదా ట్యూషన్. ఓకే ఆంటీ. సరే బాబు, ఇది చిన్న పిల్ల, బెదిరించకుండా కొంచెం ప్రేమగా చెప్పు. అలాగే, తప్పకుండా. అలాగే దానికేదో బుక్స్ కావాలంట, నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళొచ్చు కదా. తీసుకెళ్తానండి. వెళ్ళు, సాంబాతో వెళ్ళి కొనుక్కో. ఓకే, వాళ్ళే ఛాన్స్ దొరికిందిరా. అలాగే, మీరు వెళ్ళండి. ఆంటీ, నన్ను కూడా ఏమన్నా నేర్పియమంటారా? చాయ్ చెప్తుంది. అరే గుమ్మడికాయలు పెట్టాలి కదా మీసాల మీద. గుమ్మడికాయ గట్ల పెడుతూ ఉంటారా అన్న? ఏం చెప్పారు? మస్తు సెట్ అయిందిలే. అరే ఈ పోరాన్ని మస్తు బాగా ఇస్తుంటారా మీరు. ఎవడో దేవుడు దిమ్మగాడు పోర్ని వేసుకొస్తుండ్రా, పోయి ఆపుండ్రా. పోరి ఓకే, పోరి పక్కన నువ్వే నాటోకే, అందుకే నాకోకే. అరే మీరు వీడు పొంగి బజాయించుడ్రా. అయ్ మీరు రండిరా. కాయలు పలికినాయి రా. నన్ను నష్టం చేస్తే నా వాడని వదిలేస్తా, అదే ఆడవాళ్ళని అల్లరి చేస్తే అడ్డంగా నరికేస్తా. పెద్ద దాదావా రా. దాదా అంటే అసలు అర్థం ఏంటో తెలుసా? బెంగాల్లో అన్న అని, ఇంకోటి రౌడీ అని. నన్ను అన్న అనుకున్న వాళ్ళందరూ ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోండి. నన్ను రౌడీ అనుకున్న వాళ్ళందరూ రావణ కాష్టం చూస్తారు. బాబు, చిన్న పిల్లని చూడకుండా రోజు ఏడిపిస్తున్నారు బాబు వీళ్ళు. రాయ్, కుప్పలు తిప్పలుగా తప్పులు చేసుకుంటూ పోతే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అని చూడకుండా చప్పులు లేకుండా చంపేస్తా. రాయ్ వెళ్ళండి. రాయ్, ఓటన్నది మాటల్లో కాదురా, పొడిచే పోట్లో ఉంటుందిరా బేకూఫ్. థ్యాంక్స్ రా అబ్బాయి. పక్క పదం పద. ఒకసారి అమ్మాయిల జోలికి వస్తే అయిపోయావురా. రౌడీలకి గుద్దులే కాదు, నాకు ముద్దులు కూడా బానే పెట్టావు. How is it my preparation? Amazing. Thank you.
థ్యాంక్ యూ ఐ లవ్ యూ హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే Happy birthday, uncle. థ్యాంక్ యూ Flower థ్యాంక్ యూ for you, స్మార్ట్ red లవర్ flower. థ్యాంక్ యూ సో ఏంటి అంకుల్ ఇంకెవ్వరు రాలేదు? ఈ వయసులో బర్త్డే అని చెప్తే బాగోదని మీరే వేయమంతా సమానం, ఇంకా వేరే వాళ్ళు ఎందుకు? చూడు బ్రో, ఆంటీ నన్నే చూసి మాట్లాడుతుంది. నువ్వు కేక. ఏంటి బాబా సీక్రెట్స్? అది వాళ్ళు కుర్రాళ్ళు ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటారు, అవన్నీ అడగాల. అదిగో ఆ కేక్ సంగతి చూడు. వెళ్ళు వెళ్ళు అంటే కూల్ డ్రింక్ కూడా తెప్పించండి. చెప్తాను. ఓ అన్నిటికి దూరిపోద్ది. బాబు మీరు ఏమైనా మాట్లాడుకోండి, కానీ నిన్న జాగింగ్ సంగతి మాత్రం ఆంటీకి చెప్పకండి. మీకు దండం పెడతాను. ఆంటీ దృష్టిలో నేను చాలా ధైర్యవంతునని అనుకుంటుంది. అదేంటి అంకుల్, నేను కదా భయేస్తుణ్ణి. దాని అలా మెయింటైన్ చేయి. బాబు ముందు పార్టీ స్టార్ట్ చేద్దాం. కమాన్ కమాన్ జాయినింగ్ విత్ us. అరే ముసలోడా, నీకు బర్త్డే కావాలా? నీ సంగతి చెప్తారా? దీన్ని గనక నీ తలపైన కొడితే నీ బర్త్డే కాస్త డెత్ డే అవుతుంది. ఆర్పండి. ఏంటయ్యా ఆగు, బర్త్డే సాంగ్ అవని. ఈ ముసలోడికి బర్త్డేనే ఎక్కువ, మళ్ళీ సాంగ్ ఒకటా? ఆర్పండి. ముందు బర్త్డే సాంగ్ అవనివ్వు. పెద్దగా కలర్ ఏం చేంజ్ అవ్వలేదు. బాబు నాకు రోజు రోజుకి భయం ఎక్కువ అవుతుంది. మీకు భయమా? మీరు పులి లాంటి వాళ్ళు కదండి. ఇక్కడ కాలిపోతుంటే పులంటావంటే. అంకుల్ అంకుల్ మీరు రిలాక్స్ గా ఉండండి, పొద్దున వెళుద్దాం. అలాగే బ్రో, ఆంటీ అంటే ఇష్టం అన్నావు, మరి అంకుల్ ఎందుకు కాపాడావు? అంకుల్ బకెట్ తన్నేసి ఉంటే నీ లైన్ క్లియర్ అయ్యేదిగా. వేరే దీపంలో మనం వెళ్తురు చూసుకోవాలి గాని మనమే దీపం అవ్వకూడదు బ్రో. నాకు అర్థం కాలేదు బ్రో నీ తొక్కలో ఫిలాసఫీ. ఇప్పుడు అంకుల్ ఉంటేనే ఆంటీ వెలుతురుగా ఉంటది, ఆ వెలుతురు మనం ఫ్రీగా వాడుకోవచ్చు. అదే అంకుల్ ఆరిపోతే ఆంటీ చీకటి అయిపోతుంది. ఆ చీకటిలోకి మనం వెళ్తే దీపం మనమే వెలిగియాలి. అప్పుడు మనకే నూనె బొక్క. అంటే ఆంటీ బాధ్యతలన్నీ మనమే మొయ్యాలి. అర్థమైందా? నువ్వు మామూలుడు కాదు బ్రదర్. రేయ్ ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇది ఇల్లా బారా? ఇప్పుడే మీ గురించి ఒక 4 మంచి వాక్యాలు చెప్పబోతున్నా, అప్పుడే మీరు వచ్చారు. రండి రండి రండి, కూర్చోండి. నమస్తే అంకిల్. రేయ్ నన్ను కూడా మీతో జాయిన్ చేసుకోవచ్చు కదా. ఏ బాబు నువ్వెందుకు కష్టపడతావు? నా శిష్యుడు ఉన్నాడు కదా. రేయ్ నువ్వు పోయిరా. అందుకున్నా. ఏం చేస్తున్నావు? ఏమైంది? గ్లాసులో మందు పోయాలి కదా. పోస్తున్నా కదా వాటర్. అబ్బో ఏం చేస్తున్నావురా? అరే మందు పోస్తున్నాను. మందు ఎక్కడ పోస్తున్నావు? నీళ్లు పోస్తున్నావు. అబ్బా ఓరి మగడా, ముందు పోసింది మందు, ఆ తర్వాత కలిపేది నీళ్ళే. చూడు కావాలంటే ఇగో టేక్ దిస్. అబ్బో 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 అబ్బో. ఏం చేసావు? నీ స్థాయికి నాకు మందు పోస్తావా? అంటే నీ కళ్ళకి నేను మందు తాగే వల్ల కనబడుతున్నానా? మీకు అర్థం కావట్లేదు. వీడు యాక్టింగ్ వీడు. అంటే నేను తాగబోతున్నా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నువ్వు మందు పోస్తే నేను తాగే రకం అనుకున్నావా? భయం మళ్ళీ జెన్యు డౌట్. కావాలని కొడుతున్నాడా, కన్ఫ్యూజ్ కొడుతున్నాడా? ఏంట్రా మీ ఇద్దరి మధ్య గుసగుసలు? అది కాదు అంకుల్, ఇంటి రెంట్ ఇద్దరం కలిపి ఇవ్వాలా ఒకడే ఇవ్వాలా అని ఆలోచనలో మాట్లాడుకుంటున్నా అంతే.
ఐటెం అరే మెల్ల మెల్ల ఇస్తాడు రే భద్రరాయుడు చంపేస్తాడు. ఏరా నన్నే తిడతావురా, చంపేస్తా.